నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిర్బంధాలు ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయని, మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ దీక్ష చేపట్టారని, ఇప్పుడు మళ్లీ ఆయన స్ఫూర్తితో అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో దీక్షా దివస్ నిర్వహిస్తామని అన్నారు. అదే రోజు నిమ్స్లో అన్నదానం చేస్తామని చెప్పారు. డిసెంబర్ 9న మేడ్చల్లో తెలంగాణ తల్లికి ప్రణమిల్లే కార్యక్రమం చేపడతామని కేటీఆర్ తెలిపారు. వచ్చుడో 2001 ఏప్రిల్ 27 నాడు తెలంగాణ ప్రజలాకాంక్షకు అనుగుణంగా గులాబీ జెండా ఎగరవేసి ఉద్యమాన్ని, మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన మహానాయకుడు. 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రపై కేసీఆర్ అనే ఒక చెరిగిపోని, చెరిపేయలేని సంతకం చేసిన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారి నిరాహార దీక్ష ఈ మహోజ్వల ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు అనే విషయం మనందరికీ కూడా తెలుసు. 29 నవంబర్ 2009 స్వరాష్ట్ర కళ సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే ఒక శుభదినం. 3 కోట్ల తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో ఆనాడు మా తెలంగాణ మాకు కావాలి అని కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తెగువను ప్రదర్శించిన నాయకుడికి అండగా నిలబడి దేశ రాజకీయ వ్యవస్థనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కదిలించిన ఒక సందర్భం దీక్షా దివస్. అందరినీ మెప్పించి, ఒప్పించి దేశ రాజకీయ వ్యవస్థను, రాష్ట్రంలో ఉండే రాజకీయ వ్యవస్థను కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ కూడా కలిపిన ఒక సందర్భం దీక్షా దివస్. నాటి సమైక్య రాష్ట్రంలో అప్పుడున్న కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణలోని ప్రతి వర్గం, ప్రతి మనిషి బతుకు చిద్రమైపోయిన పరిస్థితి. 2001 ఏప్రిల్ 27 నాడు తెలంగాణ ప్రజలాకాంక్షకు అనుగుణంగా గులాబీ జెండా ఎగరవేసి